Commissionerate of Collegiate Education, Government of Andhra Pradesh, Mangalagiri. The Honorable Minister of Higher Education has directed that all higher education students must be assigned an APAR ID within the next 3 months by November 10th, 2024. This connection, Principal Secretary of the Andhra Pradesh Department of Higher Education has directed to all government degree colleges in the state to initiate the APAR ID assignment process. APAAR, APAR, Automated Permanent Academic Account Registry. Website address apar.education.gov.in. ప్రతి స్టూడెంట్కి అపార్ ఐడి ఎందుకు క్రియేట్ చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ ఎలా అయితే డిస్ప్లే అవుతాయో, అదేవిధంగా అపార్ ఐడి క్రియేట్ చేయడం ద్వారా ప్రతి స్టూడెంట్కి 12 డిజిట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుంది. ఇది స్టూడెంట్కి లైఫ్ లాంగ్ పాస్పోర్ట్. ఈ నెంబర్ ఎంటర్ చేయగానే స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సర్టిఫికేట్స్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం హార్డ్ కాపీస్ ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. గూగుల్ సెర్చ్లో ఏపీఏఆర్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. apar.education.gov.in. అపార్, ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఫ్యూచర్స్. ఇలా మీకు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్కాన్ టు యాక్సెస్ ఏపీఏఆర్ అని క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు వేరే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. abc.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, ఏబిసి ఐడి. ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్లో స్టూడెంట్ మనం రిజిస్టర్ చేయాలి. ఏబిసి ఐడి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. గూగుల్ సెర్చ్లో ఏబిసి ఐడి అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఏబిసి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, abc.gov.in మెయిన్ వెబ్సైట్. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, మై అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి ఇందులో, స్టూడెంట్, యూనివర్సిటీ. ఈ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ మనం రిజిస్టర్ చేయొచ్చు. యూనివర్సిటీ మీద క్లిక్ చేస్తే కాలేజీని రిజిస్టర్ చేయొచ్చు. ఎన్ఏడి పోర్టల్లో కాలేజీ రిజిస్టర్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది మొత్తం సింగిల్ పేజీ. అక్కడ ఫాంట్ సైజ్ మనకు పెద్దగా ఉండటం కోసం దాన్ని ఏం చేసి జూమ్ చేసి 1, 2 అని పెట్టాం. అంటే సింగిల్ పేజీలోనే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ వయా డిజిలాకర్. సో డిజిలాకర్లో మనకి ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే ఇక్కడ డైరెక్ట్గా మనం సైన్ ఇన్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్ యాడ్ చేసుకుని పిన్ నెంబరు ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కాబట్టి అక్కడ సైన్ ఇన్ అయితే డైరెక్ట్గా మీరు డిజిలాకర్లోకి వెళ్ళొచ్చు. లేదు కొత్తగా మన అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే లాస్ట్లో సైన్ అప్ అని ఉంటుంది చూడండి. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మనకి డిజిలాకర్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అంటే ఏబీసీ ఐడి క్రియేట్ అవ్వాలి అంటే అక్కడ మనకి డిజిలాకర్లోకి వెళ్ళి అక్కడ ఐడి క్రియేట్ చేసుకుంటే ఏబీసీ ఐడి క్రియేట్ అయినట్టే. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఒక స్టూడెంట్కి ఏపీఏఆర్ అపార్ ఐడి క్రియేట్ చేయాలి అంటే మనం ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా రిజిస్టర్ చేయడానికి ఉండదు. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ వెబ్సైట్లోకి వస్తుంది. ఈ వెబ్సైట్లో మనం స్టూడెంట్ని రిజిస్టర్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ చేయాలంటే ఫస్ట్ స్టెప్లో మనం డిజిలాకర్లో సైన్ అప్ అయిన తర్వాత మాత్రమే మనకి ఏబీసీలో అకౌంట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ డిజిలాకర్లో మనం రిజిస్టర్ చేస్తే ఆటోమేటిక్గా అపార్ ఐడి క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి డిజిలాకర్ నుంచి వచ్చినటువంటిది ఫస్ట్ అపార్ ఐడి. అదేవిధంగా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్లో వచ్చినటువంటి ఐడి, ఇవి రెండు కూడా చూడండి సేమ్ సిమిలర్గా ఉంటుంది. అపార్ ఐడి 12 డిజిట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, అపార్ ఐడి 666598556 సో ఇక్కడ మనకి డిజిలాకర్ నుంచి డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్లో రిజిస్టర్ చేయడం ద్వారా అయినా సరే మనకు స్టూడెంట్కి అపార్ ఐడి క్రియేట్ అవుతుంది. ఇందులో మనకి డిజిలాకర్ వెరీ వెరీ ఈజీ. క్రియేటింగ్ అపార్ ఐడి త్రూ ఏబీసీ ఐడి. క్రియేటింగ్ ఏబీసీ ఐడి త్రూ డిజిలాకర్. సో డిజిలాకర్లో మన స్టూడెంట్ని ఎలా రిజిస్టర్ చేయాలో చూద్దాం. గూగుల్ సెర్చ్లో డిజిలాకర్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే
మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. డిజిలాకర్.gov.in ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డిజిలాకర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, సైన్ ఇన్, సైన్ అప్. ఆల్రెడీ ఇంతకుముందు డిజిలాకర్లో రిజిస్టర్ అయిన వాళ్ళు సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ మొబైల్ పిన్ నెంబర్ యాడ్ చేసుకొని మనం డైరెక్ట్గా డిజిలాకర్లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదు, కొత్తగా రిజిస్టర్ చేసేవాళ్ళు ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. క్రియేటింగ్ అకౌంట్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఈజీ. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్, ఫీమేల్ ఆర్ అదర్, ఎంటర్ యువర్ మొబైల్ నంబర్, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి ఆప్షనల్, ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ 6 డిజిట్ పిన్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్ నెంబర్స్ ఇస్తే తీసుకోదు. 1 2 3 4 5 6 ఇస్తే తీసుకోదు. సో 1 2 3 7 8 9 ఇలా ఇస్తే తీసుకుంటుంది. సో ఇలా మీకు గుర్తుండే విధంగా ఒక పిన్ నెంబర్ సెట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను చూడండి. డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, 6 డిజిట్ పిన్ కూడా జనరేట్ చేసాం. చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ వెరిఫై ఆధార్ కూడా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇది కూడా ఆప్షనల్. ఇక్కడ స్కిప్ ఫర్ నౌ అని చూసారా, ఇప్పుడు ఇమీడియట్గా మనం ఆధార్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ స్టెప్ మనం స్కిప్ చేయొచ్చు. ఎందుకైనా మంచిది, మనం ఆధార్లో వెరిఫికేషన్ చేస్తే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. వెరిఫై ఆధార్ ఓటీపీ. ఈ ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండేటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది 10 మినిట్స్ వరకు వ్యాలిడేట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏబీసీ ఎకో సిస్టమ్. సో గెట్ నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. క్రియేట్ యూజర్ నేమ్ ఫర్ యువర్ అకౌంట్. ఇక్కడ మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. షార్ట్గా గుర్తుండే విధంగా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సపోజ్ మేము ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసాం. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్. సో ఈ యూజర్ నేమ్ ఓకేనా అని అడుగుతున్నప్పుడు మీరు ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ అయింది. ఆ ఫోటోతో మీకు మీ డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ అయ్యి చూడండి. వెల్కమ్ కముజు దివ్య. సో ఇది డిజిలాకర్ అకౌంట్. నెక్స్ట్ స్టెప్ సెర్చ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అపార్ ఐడి విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అయింది చూడండి. ఈ డౌన్లోడ్ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ఐడి కార్డ్ క్రియేట్ అయింది. అపార్ ఐడి 12 డిజిట్స్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జనరేట్ అయింది. సో అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్లో డిజిలాకర్ వెరిఫైడ్. సో మనం డిజిలాకర్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు అపార్ ఐడి క్రియేట్ అయింది. ఈ ఫైల్ క్లోజ్ చేయండి. ఫైల్ క్లోజ్ చేసిన తర్వాత మనం డిజిలాకర్ హోమ్కి వెళ్తే ఇక్కడ సంబంధించిన ఏఆర్ ఐడి ఉంది చూడండి. డైరెక్ట్గా మీరు ఎనీ టైం ఓపెన్ చేసుకున్నా సరే ఈ స్టూడెంట్ సంబంధించినటువంటి ఐడి కనిపిస్తుంది. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ లింక్. నా యూట్యూబ్ ఛానల్లో సిసిఈకి సంబంధించి 25 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఏపీ సిసిఈ ఎల్ఎంఎస్ వీడియోస్ 10 ఉన్నాయి. అవి ఓబిఎస్ వీడియో రికార్డింగ్కి ఓబిఎస్, వీడియో ఎడిటింగ్కి ఓపెన్ షాట్, వీడియో కంప్రెషన్కి హ్యాండ్ బ్రేక్ టూల్స్ మీద 10 వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్స్, సిసిఈ జాబ్ పోర్టల్ రిజిస్ట్రేషన్స్, ఓఏఎండిసి రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ ఎలా చేయాలి, అదేవిధంగా ఇంటర్మీ జాబ్ పోర్టల్ ఎలా రిజిస్టర్ చేయాలి, వీటికి సంబంధించి అన్నీ కూడా సిసికి సంబంధించిన వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. డైరెక్ట్గా యూట్యూబ్లో నా నేమ్ టైప్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.